తను చిన్నాభిన్నం చేసిన జగన్ పాలనపై ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లా చిన్నగల్లు గ్రామంలో ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు పర్యటించారు. గ్రామంలో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీశారని ఎమ్మెల్యే సురేంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నుంచి కూడా వెనకబడితనంతో అభివృద్ధికి కొంత దూరంగా ఉన్నాం. అభివృద్ధిని కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. అలాగే నానా రచ్చ చేస్తున్నారు. నానా అంటే ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతిని అంతా కూడా దృష్టి మళ్లించే దాంట్లో భాగంగా ఈ అవినీతిని పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే నానా రచ్చ చేస్తూ ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికి పోయినా రప అనుకుంటూ నానా బీభత్సం చేసేదాన్ని కూడా కాసుకుంటున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, అలాగే నారా లోకేష్ బాబు గారి, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో 15 సంవత్సరాలు 100% మనమే అధికారంలో ఉంటాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఒక్కసారి నీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఒక్కసారి అడిగినందుకు ఒక్కసారి అవకాశం ఇస్తే మన రాష్ట్రాన్ని అంతా మొత్తం దివాలా తీయించావు, రౌడీజంగా తయారు చేశావు. ఆ రౌడీజం మేము కూడా, ఎందుకంటే రౌడీజం అంటే మనం రౌడీజం చేయడం పద్ధతి కాదు కాబట్టి చట్టపరంగా ఏ విధంగా మీ పైన చర్యలు తీసుకోవచ్చు, ఆ పైన చర్యలు తీసుకొని మిమ్మల్ని కూడా చట్టపరంగా శిక్షించే కాలం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. తస్మా జాగ్రత్త. ఎందుకంటే మీరు కల్తీ లడ్డూలు చేస్తారు, కల్తీ రకరకాల దేవాలయాలను నాశనం చేసి కూడా అది ప్రజలపై నెట్టి రకరకాల తెలిసి తెలియట్టు కూడా ముందుకు వెళ్లారు. నిన్నే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కనకదుర్గమ్మ టెంపుల్లో చాలా ఏదైతే ఏనుగులు దోపిడీ చేశారో అదే ముందులే చేయించుకోవచ్చని ఒక ఏదో ఒక తెలిసి తెలియనట్టు మాట్లాడావు. కానీ ఇక్కడే మనం ఒక దేవాలయానికి వచ్చాం. ఎందుకంటే 150 ఏళ్ల దేవాలయంలో చిన్నది ఏదో జరిగితే ఎంత బాధపడతారో, ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయో మనందరికీ తెలుసు. అలాంటి మనోభావాలు కూడా నీకు లేవంటే నిన్ను ఒక్కసారి నీకు దేవుడు లేదు ఏమి లేదని మనం అందరూ కూడా గ్రహించాలి. అలాగే శ్రీరాముని తలను కూడా మీరు నరికేశారు. మరి ఏడుకొండల వాడు ఏదైతే భగవంతుడు మన రాష్ట్రానికే కాదు ప్రపంచానికి ఏడుకొండల వాడు చాలా అందరికి కూడా ఎందుకంటే నమ్మిన వాళ్ళకి